Hello everyone, hope you are doing well. Today we have Jawhar Anna with us and brother John. లాస్ట్ టాక్లో మనం గాస్పల్ గురించి తెలుసుకున్నాం. చాలా మంచి విషయాలను అన్న మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాక్తో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే ఇండియన్ క్రిస్టియానిటీ. సో అసలు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు శిష్యులకి ఒక కమాండ్ ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి. సో అలా చెప్పినప్పుడు ఈ క్రిస్టియానిటీ అనేది, సో హౌ ఇట్ స్టార్టెడ్ అన్న, లైక్ హూమ్ స్టార్టెడ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ది గాస్పల్ టు ఆల్ ఓవర్ ద ఎర్త్? రైట్ ఆఫ్టర్ జీసస్, అంటే జీసస్ అసెండ్ అయిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా ఆయన చర్చ్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అది ప్రైమరీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జెరూసలేం రీజియన్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో క్రిస్ యొక్క మిషన్ ఏంటంటే ఆల్ మ్యాన్ కైండ్ని, దేవుని యొక్క గాడ్స్ లవ్ తెలిసేటట్లు ఆల్ మ్యాన్ కైండ్కి ఈ మెసేజ్ రీచ్ అవ్వాలని, క్రైస్ట్ యొక్క సాక్రిఫైస్ రీచ్ అవ్వాలని, ఇంతవరకు ఏదైతే జూయిష్ మిషన్గా ఉందో ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద మిషన్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రతి నేషన్స్, అంటే ప్రతి ఎథ్నిసిటీస్, ప్రతి జాతికి, ప్రతి మనుషులకు ఇది తెలియాలనేది క్రైస్ట్ యొక్క మిషన్. ఆయన యొక్క అసెన్షన్ తర్వాత శిష్యులకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. శిష్యులు దాన్ని దే టేకప్ అండ్ దే స్టార్ట్ ద మిషన్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ జెరూసలేం. సో శిష్యులకి చెప్తారు కదన్నా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. సో మనం పాల్ని చూస్తాం, యాక్ట్స్ అన్నీ చూసినప్పుడు బైబిల్లో కూడా అరౌండ్ 13 to 16 బుక్స్, ఐ డోంట్ నో, లైక్ ఎక్కువ మేజర్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ పాల్ సువార్త ప్రకటించడం, షేరింగ్ ద గాస్పుల్ పట్ల తనకున్న ప్యాషన్ కానీ ఇవన్నీ. సో చాలా రీజియన్స్లో, ఆ రోమన్ ఏరియాస్లో సో పాల్ ఈ సువార్తను ప్రకటించడం అనేది మనం చూస్తాం. సో అవర్ ఇండియా, అవర్ కంట్రీ, సో హౌ ఇట్ స్టార్టెడ్ అన్న, లైక్ who came to this country, India ఎవరు వచ్చారు, లైక్ హౌ అవర్ కంట్రీ got to know that Jesus is the Lord అని ఎలా తెలిసింది? who shared the gospel and the good news? ఇట్ ఈస్ బై అపోజిల్ థామస్. సో మనందరికి తెలుసు క్రీస్తు శిష్యుల్లో ఒకరైన తోమా భారతదేశానికి రావడం జరిగింది. బట్ దానికి ముందు ఐ వాంట్ షేర్ ఎ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎలా జెరూసలేం నుండి హౌ ద చర్చ్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ రోమన్ ఎంపైర్. అప్పుడు రోమన్ ఎంపైర్ అనేవాళ్ళు. సో రోమన్ ఎంపైరే కాకుండా మరి అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి ఎలా స్టార్ట్ అయింది, మరి అక్కడ నుండి ఎలా ఇండియాకి వచ్చిందని ఐ వుడ్ లైక్ టు జస్ట్ షేర్. జెరూసలేం కేంద్రంగా మనకు చర్చ్ స్టార్ట్ అయింది. బట్ జెరూసలేం నుండి బయటకు, అంటే జ్యూస్ హూ వేర్ అవుట్ సైడ్ ద జెరూసలేం, వాళ్ళకు మిషన్ని తీసుకువెళ్ళడానికి వీ హ్యాడ్ పాల్, హెలెనిస్టిక్ జ్యూస్ అండ్ ద జెంటైల్స్. సో వీళ్ళకు పాల్ తీసుకువెళ్ళాడు మిషన్. వాటిల్లో మనం చూస్తే సమేరియా అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి ఫిలిప్ తీసుకెళ్ళినట్లు మనం చూస్తాము. సో చర్చ్ స్టార్టెడ్ ఇన్ సమేరియా. అలాగే ఇటలీ అనే ప్రాంతంలో మనకు పీటర్ అండ్ కొర్నేలియస్, నేను ఆ కాన్వర్జేషన్ చూస్తాము యాక్ట్స్లో, మనం యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్. అక్కడ మనకు చర్చ్ మాట్లాడినట్లు చర్చ్ ప్రజెన్స్ని మనం చూస్తాము. మరి అక్కడ నుండి ఇదంతా టిపికల్గా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏషియా. సో ఆసియా ఖండంలో జరుగుతుంది. మరి అక్కడ నుండి స్లోగా ఆ మిషన్ మనకు ఇండియా వైపు వస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఇండియా వైపు వచ్చేటప్పటికి వెస్ట్ కోస్ట్, ప్రస్తుతం ఇండియాలో ఏదైతే మనం కేరళ అని పిలుస్తామో, అంటే దాన్ని మలబార్ కోస్ట్ అంటాము. సో ఆ కోస్ట్కు మనకు థామస్ రావడం జరిగింది. థామస్ వచ్చి అక్కడ ఫస్ట్ చర్చ్ అరౌండ్ 20-25 years ఆఫ్టర్ ద ఫస్ట్ చర్చ్ మనకు ఇక్కడ చర్చ్ ఎస్టాబ్లిష్ అయినట్లు, థామస్ ఎక్స్టెన్సివ్గా చర్చెస్ని స్థాపించినట్లు మనం కెన్ సీ ఇన్ హిస్టరీ. అంటే నాకు ఒక క్వశ్చన్ ఉంది చెప్పినట్లు, హెలినిస్టిక్ జ్యూస్ అనే పదం వాడారు. సో ఏంటన్నా హెలినిస్టిక్ జ్యూస్కి నార్మల్ జ్యూస్కి ఏంటి డిఫరెన్స్? సో తర్వాత థామస్ వచ్చాడని అంటున్నారు, అంటే సెకండ్ క్వశ్చన్, థామస్ వచ్చాడు అంటున్నారు కదా. సో ఏడి ఎప్పుడు వచ్చి ఉండొచ్చు, టైం పీరియడ్? ఓకే, యాక్చువల్గా హెలెనిస్టిక్ జ్యూస్ అంటే ఎవరండి బ్రదర్? దే ఆర్ జ్యూస్ బట్ దే స్పీక్ గ్రీక్. వీళ్ళు అంటే ఎథనికల్గా జ్యూస్, అంటే ప్యూర్ జ్యూస్, జూయిష్ స్పీకింగ్ జ్యూస్ కాదు, హీబ్రూ స్పీకింగ్ జ్యూస్ కాదు వాళ్ళు. సో ఆ రోమన్ ఎంపైర్ ఏదైతే ఉందో, ఆ రోమన్ ఎంపైర్ మొత్తము ద లాంగ్వేజ్ వాజ్ గ్రీక్. అందుకే మనకు న్యూ టెస్ట్మెంట్ లాంగ్వేజ్ ఈజ్ గ్రీక్. అరామిక్ ఉంటుంది, బట్ మెజారిటీ ఈజ్ గ్రీక్. ఇనిషియల్గా మన డిసైపుల్స్ కూడా దే ఆల్సో రోట్ ఇన్ గ్రీక్.
హోల్ డయాస్పోరాని, జూయిష్ డయాస్పోరాని మనము హెలనిస్టిక్ అని పిలుస్తాం. సో హెలనిస్టిక్ జ్యూస్ అని మనకు అలా వస్తుంది బ్రదర్. సో ఇండియాకి అరౌండ్ అకార్డింగ్ టు ద డాక్యుమెంటేషన్ అండ్ సమ్ ట్రెడిషన్స్ వీ హ్యావ్ ద ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా బై 52 AD. పారూర్ అనే ప్లేస్లో. It was in first century, Anna. Absolutely, it is in first century. Because I got to know like so many of my friends వాళ్ళు ఏమనేవారంటే క్రిస్టియానిటీ అనేది బ్రిటిషర్స్ మీకు తీసుకొని వచ్చారా, సో ఇలా క్వశ్చన్ చేసేవారు వాళ్ళు. సో బట్ ఫస్ట్ సెంచరీలోనే ఈ క్రిస్టియానిటీ అంటే బిఫోర్ ద యూరోపియన్ కంట్రీస్ ఫామ్ అవ్వకముందే సో ఇండియా గాట్ టు నో ద క్రిస్టియన్ బిలీవ్స్ అనేది. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఎగ్జాక్ట్లీ రవి, ఎందుకంటే చిన్నప్పుడు నేను అట్లే అనుకునేవాడిని, అంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చారేమో క్రిస్టియానిటీని ఇండియాకి వాళ్ళు తీసుకొచ్చారేమో అని. బట్ వెన్ వీ రీడ్ హిస్టరీ వీ హ్యావ్ మల్టిపుల్ రెఫరెన్సెస్ అండ్ ఎవిడెన్సెస్ దట్ క్రిస్టియానిటీ వాజ్ ఇన్ ఇండియా ఇన్ ద ఫస్ట్ సెంచరీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఫస్ట్ సెంచరీ వీ హ్యావ్ టు సీ ఇన్ అ బిగ్గర్ పిక్చర్. సో ఫస్ట్ సెంచరీ ఈజ్ 600 years before Islam and 300 years after Buddhism. Okay. So it is so ancient, and India it is one of the ancient religions. So Christianity in that sense is one of the earliest. Okay. Not or Indian church, I have to tell like this. ఇండియాలో ఏ చర్చ్ థామస్ ఏదైతే స్థాపించాడో ఈ చర్చ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ చర్చెస్. ఈ ఏ రీజియన్ అన్న, అంటే మీరు ఇందాక చెప్పడం మిస్ అయ్యారు, అంటే ఇండియాలో విచ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ థామస్ ఎక్కడ వచ్చారు? ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ డే కేరళ అంటే మలబార్ కోస్ట్ అంటాం, వెస్ట్ కోస్ట్ ఉంటుంది. సో వెస్ట్ కోస్ట్, మలబార్ కోస్ట్, ఆ ప్రాంతానికి బికాజ్ సీ రూట్ ఉండడం వలన వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివ్ ట్రేడ్ హ్యాపన్. ఇంట్రెస్టింగ్ అన్న. సో కేరళలో సో ఇట్ వాస్ క్రిస్టియానిటీ వాస్ ఇంట్రడ్యూస్డ్, రైట్? ఎస్, ఫస్ట్. ఓకే, నైస్ అన్న. అండ్ ఆఫ్టర్ దట్ అసలు థామస్ ఇలా వచ్చిన తర్వాత అసలు హౌ హీ స్ప్రెడ్ ద గాస్పెల్, అండ్ వాళ్ళు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ పీపుల్ ఇండియాలో ఉన్నారు. సో హౌ హీ ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ ఇండియా, అండ్ ఎలా అసలు తను ఎలా చనిపోయాడు? సో కెన్ యూ గివ్ us some info regarding this? Okay, there are many evidences by other sources that Thomas is here, but direct గా మనకి హిస్టారికల్ సోర్సెస్ అంటే లిఖితపూర్వకంగా ఆయన రాసినవి ఇండియాలో ఉన్నాను అని అలాంటివి లేవు. సో దట్ ఐ వాంట్ టు టెల్. సో థామస్ కేమ్ టు కేరళ, ఆఫ్ కోర్స్ మనకు మలబార్ కోస్ట్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మన పారూర్లో ఫస్ట్ చర్చ్ ఇన్ కొట్టకావు, చర్చ్ ఆఫ్ కొట్టకావు అనే చర్చ్ని ఎస్టాబ్లిష్ చేసినట్లు పారూర్ ఇన్ కేరళ. ఫ్రమ్ దేర్ ఆయన చనిపోయిన వాటికి మీరు బ్రదర్ ఐ థింక్ యూ నో చెన్నై వెరీ వెల్, సెయింట్ థామస్ మౌంట్ ఉంది. సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన చనిపోయినట్లు. అలాగే ఆయన బాడీని వాళ్ళు తీసుకొని వెళ్ళి మైలపూర్ అనే ప్లేస్లో, ఈ మెరీనా బీచ్ క్లోజ్ ఉంటుంది ఆ ప్లేస్, సెయింట్ థామస్ చర్చ్ అంటాం దాన్ని. సో అక్కడ ఆయన బాడీని వాళ్ళు Yeah, it is Ravi. So now it is a place of great interest also. Many people, it's a tourist attraction basically. Yeah. Mostly olden days లో బ్రాహ్మిన్స్ దే రూల్ ద కంట్రీస్ అండ్ ఆల్ కదన్నా. సో అప్పుడు థామస్కి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి ఈ క్యాస్టిజం వల్ల? సో హౌ హీ ఫేస్డ్ ద ఛాలెంజెస్, అంటే వాళ్ళు చాలా స్టబ్బాన్గా కొంచెం అంటే వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళు ఫాలో అవుతారు కదా, లైక్ హౌ హీ ఇన్ఫ్లుయెన్స్ దెమ్? అంటే ఆ టైంలో హిందూయిజం వాజ్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్గా మనకు హిందూయిజం అంటే క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఇంటెగ్రల్, అంటే దానికి వాట్ హోల్డ్స్ హిందూ రిలీజియన్ ఈజ్ క్యాస్ట్ సిస్టమ్. సో వాళ్ళలో బ్రాహ్మిన్స్ ఆర్ యూనో ప్రిస్ట్లీ క్లాస్, అంటే వాళ్ళు దే డూ ఆల్ యూనో rituals and the topmost superior caste. Tradition కూడా ఏం చెప్తుందంటే ఈ థామస్ వెంట్ అండ్ రీచ్డ్ అవుట్ టు బ్రాహ్మిన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ చర్చ్ 90% ఈజ్ దళిత్ చర్చ్ అండ్ 10% ఈజ్ ఫ్రమ్ ద అదర్ క్యాస్ట్. బట్ థామస్ ఏం చేశాడంటే హీ వెంట్ అండ్ రీచ్డ్ అవుట్ టు బ్రాహ్మిన్స్ అక్కడ. సో దే వర్ ఎర్లీ కన్వర్ట్స్ అని మనము వీ కెన్ సీ క్లియర్లీ. దీస్ ఎర్లీ క్రిస్టియన్స్, వీళ్ళని థామస్ క్రిస్టియన్స్ అంటారు, మనం ప్యూర్ మెన్షన్ చేయలేదు. సో ఈ థామస్ క్రిస్టియన్స్ వేర్ ఫాలోయింగ్ దీస్ రిచువల్స్ వెరీ క్లోజ్ టు హిందూ రిచువల్స్. అంటే వాళ్ళు హిందూ కల్చర్తో అంతగా ఇంటర్పెనెట్రేట్ అయ్యారు, అంటే వాళ్ళు దే గాట్ వెరీ క్లోజ్ అండ్ యూనో దే మిక్స్డ్ సో వెల్. అందుకని మంచి అపోజిషన్ కూడా రాలేదు యాక్చువల్గా ఎర్లీ కన్వర్ట్స్కి మనకు, ఎందుకంటే దేవర్ అండ్ యూనో ఫెయిత్ అయితే చేంజ్ అయింది కానీ రిచువల్స్ వరకు మనము వి సీ లాట్ ఆఫ్
పొల్యూషన్ అండ్ ప్యూరిటీ కాన్సెప్ట్స్ కానీ, మరి వాళ్ళ బర్త్, డెత్, మ్యారేజెస్కి, ఫుడ్ రిచువల్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దే వర్ వెరీ క్లోజ్ టు బ్రాహ్మిన్ కస్టమ్స్ అంట, ఎర్లీ థామస్ క్రిస్టియన్స్ ఇన్ కేరళ. సో దట్స్ వై వీ క్యాన్ సే దట్ థామస్ రీచ్డ్ అవుట్ టు బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ వర్ ద ఎర్లీ కన్వర్ట్స్. ఎక్స్క్లూజివిటీ అంటే వాళ్ళకు వాళ్ళు సపరేట్గా ఉండడం, దాన్ని కొనసాగించడం కూడా మనం వీ క్యాన్ సీ. నేను అనుకుంటున్నానంటే అంటే ఆన్సర్ కాదు, బికాస్ హీ వుడ్ హ్యావ్ ట్రావెల్డ్, బికాస్ Jews are already trading. They're already trading between countries. Yes. So he would have gone with some Jewish vessel. Definitely. సో అండ్ అప్పుడు ఏమైనా మనకి ఇండియాలో ఈ జూయిష్ సంబంధించిన ట్రేడర్స్ ఉండుంటారని ఆ టైంలో. ఓకే, దట్ ఈస్ ఆల్సో దెర్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ట్రెడిషన్ బ్రదర్. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ థామస్ అరైవ్డ్ ఇన్ ఇండియాకి రాకముందు జ్యూస్ క్రాంగనోర్ అనే ఒక ప్లేస్లో ఉండేవాళ్ళంట. క్రాంగనోర్, దిస్ ఇస్ హిస్టారికల్ ఎవిడెన్స్. అంటే ఇది జూయిష్ సెటిల్మెంట్. సో వీళ్ళు ఎందుకు వచ్చారంటే బికాస్ దే వర్ ట్రేడింగ్, యాక్టివ్లీ ట్రేడింగ్. సో యాజ్ వీ నో ఇది ట్రాపికల్ ప్లేస్ మన కేరళ, అంటే పెప్పర్ గ్రో అవుద్ది, మోర్ పెప్పర్. సో మనకు తెలుసు బ్రిటిషర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చింది స్పైసెస్ని తీసుకెళ్ళాలి. సో ఈ పెప్పర్ని వాళ్ళు ఇక్కడ పండించేవాళ్ళు కాబట్టి పెప్పర్ ట్రేడింగ్ బిట్వీన్ మలబార్ కోస్ట్ అంటే కేరళ కోస్ట్ టు మెడిటేరియన్ కోస్ట్ వేర్ జ్యూస్ అదే. సో ఇందాక మనము మాట్లాడుతున్నాం అంటే ఈవెన్ జోనా టైంలో కూడా మనకు యూనో షిప్స్, ఆ టెక్నాలజీ అండ్ how they were traveling, it's quite amazing actually. Noah time. Oh no, even before Jonah's time. Noah's time is long time back. To tell you, ఆ Jewish settlers ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళ దగ్గర కూడా ఈయన రీచ్ అవ్వడానికి అలెగ్జాండ్రియా కోస్ట్ నుండి ఒక ట్రేడింగ్ వెజల్ వచ్చినట్లు కూడా వీ హ్యావ్ ఎవిడెన్సెస్. ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ 52 ADలో థామస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లైక్ హౌ క్రిస్టియానిటీ గ్రోన్, ఆ గ్రోత్కి అంటే లైక్ బ్రిటిషర్స్ కానీ యూరోపియన్ ట్రేడర్స్ కానీ లైక్ హౌ దే కాంట్రిబ్యూటెడ్ లైక్ షేరింగ్ ద గాస్పెల్ టు ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే వీఆర్ గెటింగ్ మచ్ అహెడ్ దానికి. బిఫోర్ దట్ నేను ఐ వాంట్ టు టెల్ యూ హౌ ద చర్చ్ సాలిడిఫైడ్, అంటే ఎట్లా కన్సాలిడేట్ అయిందండి, లేకపోతే ఎట్లా స్ట్రెంగ్తన్ అయ్యి మరి ఎలా దాని యొక్క గ్రోత్ని మనం కొంచెం ట్రేస్ చేసే నీడ్ ఉంది రవి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రిటిషర్స్కి ముందు పోర్చుగీస్ అంటే అరౌండ్ 1498లో మనకు వీ గెట్ దిస్ పోర్చుగీస్ ఇండియాకి రావడం జరిగింది. పోర్చుగీస్ వచ్చి సో అప్పటి నుండి దే ఇంట్రడ్యూస్డ్ క్రిస్టియన్ మిషన్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ యూనో లాట్ విత్ పోర్చుగీస్ ఎంట్రీ ఇన్ టు ఇండియా. సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ 4th century. ఇట్ ఈస్ కాల్డ్ పర్షియా అని మనం వింటాం. అక్కడ నుండి క్రిస్టియన్స్ కేమ్ టు కేరళ, మలబార్ కోస్ట్ వచ్చారు. అంటే ఒక గ్రూప్, ఒక బిగ్ కమ్యూనిటీ వచ్చారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏం చేశారంటే ఈ 1st centuryలో ఉన్న థామస్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళు కలిసి అమాల్గమేట్ అయ్యారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే కలిసిపోయారు. సో వీళ్ళ ట్రెడిషన్స్, అప్పటి వరకు ఉన్న నేటివ్ ట్రెడిషన్స్ ఏవైతే ఓన్గా డెవలప్ చేసుకున్నారో వాటిని ఈ సిరియన్ ట్రెడిషన్స్తో ఇవి కలిసిపోవడం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ సిరియన్ చర్చ్ ఏదైతే సిరియన్ చర్చ్ క్రిస్టియన్స్ ఇక్కడ వచ్చారో వీళ్ళు దే వర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద చర్చ్, అంటే ఒక డినామినేషన్ వాళ్ళకి ఆల్రెడీ పర్షియాలో ఉంది. సో ఈవెన్ చర్చ్ లాంగ్వేజ్ కూడా ఇట్ వాజ్ సిరియాక్. చర్చ్ లిటర్జీ అంటాం కదా, అంటే వాళ్ళు ఆరాధించే క్రమము ఇవంతా సిరియాక్లోనే ఉంది. అరౌండ్ 4th, 5th centuries ఆ టైంలో మరి ఇట్ గాట్ కన్సాలిడేటెడ్. ఆఫ్టర్ దట్ దే హ్యాడ్ కనెక్షన్స్ విత్ ద పర్షియన్ చర్చ్, అంటే వాళ్ళు అంటే హెడ్ ఆఫీస్ లాగా మనకు పర్షియాలో చర్చ్ ఉంటుంది. వీళ్ళు అక్కడ వాళ్ళ ఆదేశాల నుండి వీళ్ళు పాటించే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేసి, అంటే ఫర్ ద గ్రోత్. అంటే ఇప్పుడు సిరియా అంటుంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఇరాన్, ఇరాక్ ఆ ఏరియాస్ వస్తాయి. ఎస్ ఆ ఏరియాస్ ఎగ్జాక్ట్లీ ముస్లిం ఏరియాస్ కదండి ఇప్పుడు అదంతా. ముందు అదంతా మనం క్రిస్టియన్స్ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని అంటాం. దానికి ఎవిడెన్స్ ఉందన్న? గ్రేట్ క్వశ్చన్ బ్రదర్. ఐ థింక్ మనకు వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఎవిడెన్స్. ఏంటంటే మీరు అడిగింది దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్. బికాస్ మనం అనుకుంటాం చర్చ్ అంటే అమెరికన్ చర్చ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఎర్లీ చర్చ్ ఏదైతే ఉందో అంటే అవుట్ సైడ్ జెరూసలేం, అవుట్ సైడ్ రోమన్ ఎంపైర్, మనకు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఈస్టర్న్ క్రిస్టియానిటీ. సో ఈస్టర్న్ క్రిస్టియానిటీ ఎక్కడుందంటే వీ హ్యావ్ ఇన్ ఆర్మీనియా, ఇరాక్, ఇరాన్, అంటే మలబార్ కోస్ట్లో ఇండియా. సో మనం ఈరోజు ఇరాక్ అంటే మనకు ముస్లిం కంట్రీస్ వెంటనే మనకు గుర్తొచ్చేది దే ఆర్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ అని చెప్పి ముస్లిం కన్వర్ట్స్.
సో అంటే ఆఫ్టర్ క్రిస్టియానిటీ, సో ఈ ముస్లిమ్స్, ఈ ఇస్లాం అనేది, సో ఇది ఎలా అది స్ప్రెడ్ అయింది? లైక్ ఇరాన్, ఇరాక్ అనే ప్లేస్లో and we have churches, network of churches in their native tongue. గ్రీక్ మాట్లాడరు వాళ్ళు, లాటిన్ మాట్లాడరు. గ్రీక్ లాటిన్ స్పీకింగ్ యూరోపియన్ క్రిస్టియానిటీ ఇస్ డిఫరెంట్. ఓకే, అది అటువైపు స్ప్రెడ్ అయింది. ఈస్టర్న్ దీంట్లో మనకు ఈ రెండు కాకుండా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో వాళ్ళ ఓన్ ట్రెడిషన్స్ని డెవలప్ చేసుకొని, అంటే క్రిస్టియానిటీ ఒక నేటివ్ ఫామ్. ఈరోజు మనం తెలుగు క్రిస్టియానిటీ ఎలా చూస్తామో, మన సొంత పాటలు, మన సొంత ట్రెడిషన్స్, మన సొంత సంప్రదాయాలు, లేకపోతే మన సొంత ద వే వి ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్, ఇరాన్, ఇరాక్ ఆ విధంగా ఉంది. ఇస్లాం రైజ్లోకి స్టార్ట్ అయిందో, ఇదర్ రీకన్వర్టెడ్ దీస్ క్రిస్టియన్స్ టు ఇస్లాం, ఆర్ we have a great destruction of Christianity in these areas. So అప్పటి నుండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ క్రిస్టియన్స్ ఇన్ దీస్ టూ కంట్రీస్. ఈరోజు మనం చూస్తాం రైట్ నౌ, ఐ థింక్ ఇరాన్ ఈజ్ ఇన్ న్యూస్. ఈరోజు మనకు ఇరాన్ న్యూస్లో ఉంది. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్కి చాలా కష్టం, అంటే ఈవెన్ క్రిస్టియన్ మిషన్స్ ఇరాన్లో చేయడం, ఈ కంట్రీస్లో ఈరోజు ప్రజెంట్ డే కూడా చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా మందికి డెత్ సెంటెన్స్ విధిస్తారు. వెరీ డిఫికల్ట్ లాస్. సో అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి మనకు. చాలా తక్కువ క్రిస్టియన్ ప్రెసెన్స్ ఉంది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సిక్యూటెడ్ కంట్రీస్ ఈరోజు ఏదైతే ఇరాన్ అని చెప్పుకుంటామో, ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ అ సెంటర్ ఫర్ క్రిస్టియానిటీ అండ్ దెర్ వాజ్ అ థ్రైవింగ్ చర్చ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీస్. చాలా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్న. అంటే క్రిస్టియానిటీ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ అబౌట్ అమెరికన్ అని చెప్పి మనం వి యూస్ టు లిజన్ కాబట్టి చిన్నప్పటి నుంచి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న. నేను ఐ వాంట్ ఆస్క్ బోత్ ఆఫ్ యూ, లైక్ వాట్ వర్ యువర్ ఇంప్రెషన్స్ ఆన్ క్రిస్టియానిటీ ఇండియాకి ఎలా వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ భిక్షంతో మీరు ఇది అవుతున్నారు, రైస్ బ్యాక్ క్రిస్టియన్స్. సో మెనీ కాంట్రవర్షియల్ పీపుల్ కూడా దే యూస్ టు మెన్షన్ ద బ్రిటిషర్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళు కులం, ఇలా వాళ్ళు కాంట్రవర్షియల్ టాపిక్స్ చేసినప్పుడు కూడా సో మెనీ ఆఫ్ ఐ యూస్ టు లిజన్ అనమాట. చాలామంది ఇలానే అనుకుంటారు. సో కానీ చాలా థాట్ఫుల్ ఇవన్నీ. ఎనీ ఎక్స్పీరియన్సెస్ బ్రదర్ యూ హ్యావ్? స్కూలింగ్ ఆ టైంలో అంత డివిజన్ లాగా ఏమీ అనిపించలేదు అన్నమాట. ఒక ఇంప్రెషన్ అయితే ఉండేది నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్కి. ఇట్ ఈస్ అండ్ ఎక్స్టర్నల్ రిలీజియన్, నాట్ ఆర్ రిలీజియన్. నేటివ్ కాదు, మన దేవుడు కాదు, పరాయి దేవుడు. సో ఆ డిఫరెన్సియేషన్ చూపించేవాళ్ళు కాదు ఎవరు. సో వీఆర్ ఆల్ వెరీ క్లోజ్. అప్పుడు కూడా క్యాస్టిజం గురించి కూడా నాకు ఏం తెలియదు స్కూల్లో. బట్ నా మా స్కూల్ వాళ్ళు చూసినట్టు దేర్ ఆర్ మల్టిపుల్ కాస్ట్స్. వాళ్ళని మేము కాలేజ్లో కానీ చూసినప్పుడు, బట్ దే ఆర్ నథింగ్ విజిబుల్ అనేది లేదు, చూడలేదు. బట్ వన్స్ వీ started reading about Bible and attending some camps regarding this kinds of topics, then appudu truth Thomas has come తెలిసి వచ్చిందని తెలుసుకున్నాను. కానీ బట్ నేనైతే పర్సనల్గా అయితే అంత చూడలేదు. బట్ ఆ ఫీలింగ్ అయితే ఉండేది, ఇది ఒక ఎక్స్టర్నల్ ఫారెన్ గాడ్, నాట్ అవర్ గాడ్. బట్ ఈ ట్రూత్ కానీ తెలుసుకుంటే, లైక్ జీసస్ డిసైపుల్ హెస్ కమ్ బిఫోర్ ద గాస్పెల్ హెస్ వెంట్ టు నార్త్ అమెరికా ఆర్ యూరోప్. మరి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎట్లాగా రియాక్ట్ అవుతారు, వెదర్ దే విల్, అంటే హూ డస్ నాట్ నో దిస్ ట్రూత్, వాళ్ళు ఎట్లాగా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలరు లేదా, అప్పుడు హౌ అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపిస్తుంది. అంటే దే యూస్ టు అక్యూజ్ us a lot. సో మీకు బ్రిటిషర్స్ లేకపోతే అసలు మీకు ఐడెంటిటీ లేదు, మన సంప్రదాయాలను వదిలి వెళ్ళిపోయారు, ఇలాంటి మాటలు మనం వినేటప్పుడు చాలా బాధ అయ్యేది. కానీ ఆన్సర్స్ ఉండేవి కదా బేసిక్గా. సో వీ డోంట్ హ్యావ్ మచ్ టీచింగ్ ఆల్సో. ఆ టైమ్స్లో మనకు టీవీలో ఏదైనా వాక్యం చెప్తే అదే వినేవాళ్ళము. మరి న్యూస్ పేపర్స్లో ఇలాంటివి రావు, పెద్ద బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ దెన్ యాజ్ వీ రీడ్ హిస్టరీ, సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకు వీ నీడ్ టు నో ద హిస్టరీ టు నో హూ వీఆర్ బేసిక్గా. ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ సువార్త అబ్రహాంకి వన్ పాయింట్ ఇన్ టైంలో వచ్చింది, నాకు వన్ పాయింట్ ఇన్ టైంలో వచ్చింది. దట్స్ ద డిఫరెన్స్. అబ్రహాం ఆల్సో వాజ్ పేగన్ లైక్ మీ. నేను ఐ డి నాట్ నో గాడ్, అంటే పుట్టుకతోనే ఎవరికి దేవుడికి తెలియదు. అఫ్ కోర్స్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టితే ఓకే, బట్ ఫస్ట్ కన్వర్ట్స్కు దే నీడ్ టు హ్యావ్ ఎ పాయింట్ వేర్ సంబడి హ్యాస్ టు కమ్ అండ్ వీ హ్యావ్ టు టెల్ టు అవర్ ఫ్రెండ్స్. నాకు అనిపిస్తుంది ఏంటంటే ది పాయింట్ ఈజ్, పక్కన పెడదాం మనం ఈ రిలీజియన్స్ వీటన్నిటిని, బట్ ద క్రియేటర్ గాడ్ హౌ హీ ఎన్కౌంటర్స్ యూ అండ్ what you will do with that encounter. So after that you have to do something, because
you are the created being. Need to have somebody above us who tells us how to live, who I am, and what I have to do with my life. క్రిస్టియానిటీ అని మనం డిస్కస్ చేస్తుంటే ఇటేమో నాకు అంటే ఇది ఒక రిలీజియన్ అంటే చాలామంది క్రిస్టియానిటీ అంటే ఒక మతమా లేకపోతే ఇది ఒక మార్గం, ఇది మతం కాదు మార్గం అంటారు కదా. Okay. సో దాని మీద మీ వ్యూస్ ఏంటన్నా? God has created you. You need to know who you are. That will only happen by knowing who the God is. Who is your God? But God has to reveal himself. Jesus is God, who has come to reveal himself and who has given his life to me. So in that I will have my identity. ఇప్పుడు నా ఐడెంటిటీ దేంట్లో ఉంటుందంటే in Jesus Christ. So in Jesus Lord and both I see God, I see man. So in that way it is very simple actually. బేసికల్గా రిలీజియన్ ఇట్ ప్రమోట్స్ ఏంటంటే టు డూ సమ్ వర్క్స్ ఎఫర్ట్స్ టు సస్టైన్ దట్ రిలీజియన్. బట్ రిలేషన్షిప్ అంటే క్రైస్ట్ మోర్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ మన నుంచి ఒక మనిషి నుంచి సో ఇది కోరుకుంటాడు అని చెప్పి. సో క్రిస్టియానిటీ అంటే మతము లేకపోతే రిలీజియన్ ఆర్ రిలేషన్షిప్ అనేది మనం ఈ డిఫరెన్సెస్ అంటే వెన్ వీ కంపేర్ అదర్స్కి మనకి డిఫరెన్స్ ఉన్నప్పుడు రిలీజియన్స్ ఇదంతా మీరు ఇచ్చేయండి లేకపోతే పుణ్యం కావాలంటే ఇచ్చేయండి అది చేయండి, బట్ గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ రిలీజియన్ అని చెప్పి రిలేషన్షిప్ అని చెప్పి నాకు అంటే ఈ డిస్కషన్స్లో అర్థమవుతుంది. వెరీ గుడ్. గాడ్ ఈజ్ డెఫినెట్లీ ఎ పర్సనల్ గాడ్. At the same time, God also operates setting some rules. ఈ రూల్స్నే మనం రిలీజియన్ అనుకుంటాం. కానీ పీపుల్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ రూల్స్ని ఫాలో అయితే దేవుడిని చేరుకోవచ్చు, లేకపోతే ఈ రూల్స్ ఫాలో అయితే దేవుడు హ్యాపీ అవుతాడు, ఈ రూల్స్ ఫాలో అయితే హెవెన్కి వెళ్తాము. సో దిస్ యాక్చువల్గా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఐ థింక్ దాట్ ఈస్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ మీ, being expressed as religion outside. But it is not the truth. So first that should start with a relationship. And just to give an example, మనకు చిన్న బాబు ఉంటాడు, మన కొడుకో కూతురు ఉంటారు, మన వాడిని పుట్టిన వెంటనే what we do is we don't set any rules to him. We love him, we tell him, we bond with him and we tell him who he is and who we are, like who I am as a dad, as a parent. సో దీంతో స్టార్ట్ అవుతుంది బేసిక్గా మనకి. సో కానీ అతను ఎదగాలి అంటే దేర్ ఆర్ సమ్ బౌండరీస్ ఇన్ విచ్ హీ హ్యాస్ టు గ్రో. ఎందుకంటే ఆన్ హిజ్ ఓన్ హీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఆన్ హిజ్ ఓన్ దెర్ ఆర్ మెనీ ట్రాప్స్, మెనీ డేంజర్స్, హెల్దీస్ వేస్ ఆఫ్ లివింగ్కి there are particular ways in which he has to live. He has to eat particular kind of food. He has to take care of himself from in different seasons. In rainy season ఒకలాగా ఉండాలి, మంచు కాలంలో ఇంకోలాగా ఉండాలి. అంటే బేసిక్గా ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దీస్ బికమ్ రూల్స్ సెట్ బై అ పేరెంట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎ చైల్డ్. ఇట్ డజంట్ మీన్ ఈ రూల్స్ ఇతను ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈ పిల్లోడు will he become parents favorite? The answer is no, because he has a relationship. This relationship is much beyond these rules. So it starts with relationship, it starts with communication. The Bible calls the word. The word was God and this word came to dwell in our midst. The word is Jesus. So Jesus is the communication. This is what we are trying to. So Jesus is the bridge. Jesus is the relationship for us. So in that way it is simple, Ravi. We are not on our own. ఒక్కసారి జీసస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు, మనకు రూల్స్ వర్తించవు, మన లైఫ్ ఓన్గా జీవించవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ that is the case. There we have to live by a set of rules. But the overarching principle అంటే governing principle ఏంటంటే is love, is relationship, is grace. So these are the very words, they are beyond a human being. మనము జనరేట్ చేయలేము ఈ వర్డ్స్, yet it has to come from God. So in that way we say these are like free gifts to us. So we receive them and we live them for
our enjoyment, for our joy, for our relationships, and for our life in this world. So I think that's a different topic. Maybe Yeah. we can Sure. take it up. So whatever we spoke of religion and the relationship, how would have Thomas brought these things? అంటే అప్పుడు డైరెక్ట్గా వచ్చి యేసుప్రభు మీకోసం చనిపోయాడు, అందరికి సువార్త చెప్పన్నాడు, అంటే ఎట్లా అతను దేవుని గురించి చెప్పుంటాడు, అండ్ ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ చెప్పగానే మార్పు రావాలంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగితేనే కదా. Okay. సో అక్కడి నుంచి మనం వాట్ ఇంప్లికేషన్స్ వీ కెన్ టేక్ నౌ? సో ఐ థింక్ థామస్, నేను అనుకోవడం ఏంటంటే జీసస్తో స్పెండ్ చేసిన టైం ఏదైతే 3.5 years మినిస్ట్రీలో జీసస్తో క్లోజ్గా థామస్ ఎన్కౌంటర్ చేశారు. జీసస్ యొక్క వూండ్స్లో జీసస్ రెజరెక్ట్ అయిన తర్వాత థామస్ He tested. మరి హీ టెస్టెడ్. సో ఆల్ దీస్ థింగ్స్ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ Sharing the gospel. వి డోంట్ నో, అంటే జీసస్తో క్లోజ్గా గడపడము, రెజరెక్ట్ అయిన జీసస్తో థామస్ గడపడం అనేవి, థామస్ యొక్క ఇంపాక్ట్ వుడ్ బి ఐ థింక్ 1,000 or 1,000,000 fold అనుకుంటాను కదా. అంటే ఆ పవర్ని ఆయన మేబీ కంటైన్ చేయలేకపోవచ్చు లోపల. సో హీ వుడ్ హ్యావ్ కమ్ లైక్ దట్. ఆ భారంతో వచ్చారు. మరి ఇండియాకి వచ్చి భారంతో హీ ఇంటరాక్టెడ్ విత్ ద ఫస్ట్ పీపుల్ గ్రూప్ దట్ ఇట్ కుడ్ బి ద బ్రాహ్మిన్స్ ఆర్ ఇట్ కుడ్ బి ద జ్యూస్. ఇండియాలో ఆల్రెడీ సెటిల్ అయిన జ్యూస్ని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో వచ్చి ఐ థింక్ గాడ్ లెడ్ హిమ్ టు రైట్ పీపుల్ అండ్ జస్ట్ దేవుడు, గాడ్ హెస్ డన్ సంథింగ్ బ్రదర్ ఇన్ దట్ గ్రూప్, లైక్ అబ్రహాం చేసినట్లు సంథింగ్ దేవుడు ఎర్లీ పీపుల్ చేశారు. అదర్వైజ్ ద కన్వర్షన్ ఈజ్ నాట్ ఈజీ. అంటే వాళ్ళ ట్రెడిషన్ని వదిలి జీసస్ని యాక్సెప్ట్ చేయడము, అప్పటి వరకు వాళ్ళు పూజించుకుంటున్న వాళ్ళ ట్రెడిషనల్ గాడ్స్ని వదిలి జీసస్ని యాక్సెప్ట్ చేయడము యాజ్ గాడ్ ఈజ్ అంటే మనకు అన్బిలీవబుల్ ప్రపోజిషన్ యాక్చువల్గా. మనం వీ కాంట్ ఈవెన్ థింక్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. సో అందుకే మనం అంటాం మిషన్ ఈస్ గాడ్స్. వాట్ ఈస్ అవర్ జాబ్ ఈజ్ వీ క్యారీ ద న్యూస్. టు హూమ్ టు కన్వర్ట్, ఎవరిని చేంజ్ చేస్తారు, ఎవరిని చేంజ్ చేయరు, ఈజ్ అగైన్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే మనం దాని మీద టూ మచ్ వరీ అవ్వకూడదు. సో దట్స్ వన్ థింగ్ బ్రదర్. ఆల్ దీస్ ఈవెంట్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద పెంటికాస్ట్. సో పెంటికాస్ట్ టైమ్స్ నుండి మనం ఏం చూస్తామంటే విచ్ ద ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అండ్ యాక్చువల్గా ఎక్స్టెన్సివ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ స్టార్ట్ అయినట్టు చూస్తాం ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. So without the move of the Holy Spirit, without the working of the Holy Spirit in individual hearts, these things are not going to happen. Because this mission, ఇప్పుడు వరకు జూయిష్ మిషన్గా ఉంది, అది తర్వాత జెంటైల్ మిషన్ అవుతుంది. జెంటైల్ మిషన్ నుండి ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద వన్ హూ యాక్చువల్లీ took the message of Jesus through Thomas, who is actually the disciple of Jesus, to the ends of the world. And మనం చూసాం మరి ఎండింగ్ ఆల్సో వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. సో రవి, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, థామస్ క్రిస్టియన్స్ అని చెప్తాం కదా, అంటే లేటర్ దే బికెమ్ సిరియన్ ట్రెడిషన్లోకి వాళ్ళు కంబైన్ అయ్యారు. దేర్ ఆర్ ఫ్యూ churches in India that are in operation. So there are at least ఒక 6 Syrian Christian denominations ఉన్నాయి. అంటే ట్రేసింగ్ ద రూట్స్ టు అపోజిల్ థామస్ అండ్ హిస్ వర్క్. సో ఇవి ఇండియాలో ఏవేవంటే ద మార్తోమా చర్చ్, ద మలంకర క్యాథలిక్ చర్చ్, ద చాల్డియన్ చర్చ్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ ద సెయింట్ థామస్ ఇవాంజలికల్ చర్చ్, యాజ్ వెల్ యాజ్ ద సెక్షన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఇవి మరి right now they are in existence. An interesting thing, I have to tell you something brother, ఏంటంటే ఈ ట్రెడిషన్ నుండి వచ్చిన క్రిస్టియన్స్ దే have participated in independence freedom movement. So they helped in nation building. And they were in various fields like arts, architecture, technology, and various fields in building India. So మనము in essence మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే the foundations laid by Apostle Thomas in the 1st century, his life and his martyrdom, his and హతసాక్షి విధానము, మరి it actually helped many people to not just to become Christians, కానీ to build India as a nation. So this is like a key thing. But actually if you go to Wikipedia and search Syrian Christians, you get a list of Syrian Christians. స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, ఫుట్బాలర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్. ఐ థింక్
A.K. Antony, if I'm not wrong, subject to correction, A.K. Antony, who was our previous defense minister, was a Syrian Christian. These are not British products. These are products of Saint Thomas, Apostle Thomas. And thanks to our Lord Jesus Christ, who commissioned his disciple to come to India and to మనకు ఈ ల్యాండ్ మీద మనం ఉంటున్నాం అంటే ఇండియాని జీసస్ లవ్డ్ ఇండియా సో మచ్ దట్ హి సెంట్ హిస్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. జస్ట్ ఇమాజిన్ రవి బ్రదర్, జస్ట్ ఇమాజిన్ 12 disciples, hundreds of countries ఉన్నాయి, లేకపోతే దెర్ విల్ బి అట్లీస్ట్ ఇనిషియల్గా 50+ nations ఉండొచ్చు. బట్ వాట్ ఆర్ ద ఛాన్సెస్ జీసస్ సెంట్ దిస్ థామస్ టు ఇండియా? మనం జాన్ 3:16 మేబీ వీ కెన్ పారాఫ్రేజ్. జీసస్ లవ్డ్ ఇండియా సో మచ్ దట్ హి సెంట్ అపోజిల్ థామస్ టు ఇండియా. That's great. Other than biblical evidence about Thomas and Christ, మళ్ళీ ఇండియన్ క్రిస్టియానిటీ గురించి ఆఫ్టర్ 1st, 2nd century ఎవరైనా వ్యక్తులు డాక్యుమెంటేషన్ చేశారన్నా, లైక్ అబౌట్ థామస్ ఆర్ సమ్ రిలేషన్స్, లింక్స్, అట్లాంటి బుక్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవరైనా హిస్టారియన్స్ కానీ ఎవరైనా మన దగ్గర ఉన్నారన్నా? అబ్సల్యూట్లీ బ్రదర్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్ బ్రదర్. ఎందుకంటే మనకు థామస్ యొక్క ప్రజెన్స్ ఇన్ ఇండియా, about his mission in India, and also about his life and also his death was mentioned by a few early church writers, brother. Ante early church ante around 3rd century, 4th century, 5th century. So I will give you 2 examples. ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్ అనే బుక్లో 250 AD లో దీన్ని రాస్తున్నారు. మరి ఇట్ పాయింట్స్ అవుట్ టు ఇండియా, థామస్ కమింగ్ టు ఇండియా అండ్ హిస్ యాక్టివిటీ ఇన్ ఇండియా. అలాగే దెర్ ఈజ్ అగైన్ వన్ మోర్, సెయింట్ ఆంబ్రోస్ ఆఫ్ మిలాన్. మరి ఈయన అప్పటిన్న గ్రీక్ అండ్ లాటిన్ క్లాసిక్స్ని తీసుకొని వాటిల్లో దే మెన్షన్ అబౌట్ క్లియర్లీ అబౌట్ హౌ ట్రావెలర్స్ యూస్ టు మెన్షన్ అబౌట్ ప్రజెన్స్ ఆఫ్ థామస్ వర్క్ ఇన్ ఇండియా. అలాగే సెయింట్ ఎఫ్రాయిమ్, ఆయన ఒక పాట రాశారు థామస్ మీద. ఇది ఎప్పుడు రాశారు? 373 AD. జస్ట్ ఇమాజిన్, 373. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎఫ్రాయిమ్ ఎక్కడో ఉంటాడు మరి అవుట్ ఆఫ్ ఇండియా, అండ్ హీ రోట్ హిమ్ ఆన్ సెయింట్ థామస్. దట్ మీన్స్ థామస్ యాక్చువల్లీ వాజ్ ఇన్ ఇండియా, హీ కేమ్ టు ఇండియా. అలాగే వి సి సెయింట్ గ్రెగరీ, బిషప్ గ్రెగరీ ఆఫ్ టోర్స్. సో ఇలాంటి వాళ్ళని మనం చూడొచ్చు. దీస్ ఆర్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ బ్రదర్. లేటర్ ఆఫ్టర్ 1000 years మనం చూస్తే, మీరు మార్కో పోలో అని మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ వింటాం కదా, మరి మనకు బోరింగ్ సబ్జెక్ట్ యాక్చువల్గా. నాకు ఇట్స్ మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు మాత్రం. ఇప్పుడు వితౌట్ హిస్టరీ మనము వి కాంట్, దట్స్ లైక్ ఏమంటారు దాన్ని, పార్ట్ ఆఫ్ Roots. స్టడీయింగ్, పార్ట్స్ ఆఫ్ స్టడీ, అండర్స్టాండింగ్ ఫెయిత్. సో రూట్స్, మరి అదొక ఇట్స్ లైక్ ఎ కాంపస్ విచ్ ఇస్ పాయింటింగ్ అస్ టు పర్టికులర్ డైరెక్షన్. సో ఈ మార్కోపోలో మనము ఎవరైతే మార్కోపోలో గురించి చదువుతున్నామో సోషల్ స్టడీస్లో, ఈ మార్కోపోలో ఆల్సో మెన్షన్ అబౌట్ సెయింట్ థామస్. మరి మార్కోపోలోకు ముందు దెర్ ఈస్ వన్ మార్ సాలమన్. ఇన్ఫాక్ట్ మార్ సాలమన్ ఇన్ హిస్ వన్ ఆఫ్ హిస్ బుక్ ఆఫ్ ద బీ 1222 అంటే 12th century మార్కోపోలో, ఫేమస్ ట్రావెలర్ ఫ్రమ్ వెనిస్, గివ్స్ హిస్ అకౌంట్ ఆఫ్ థామస్ టూంబ్, ఆయన యొక్క సమాధి గురించి మెన్షన్ చేయడం చూస్తాం. అలాగే జాన్ ఆఫ్ మోంటే కార్విన్యో ఈయన మెన్షన్ చేశారు. జాన్ డి మ్యారిగ్నాలి, చర్చ్ ఆఫ్ సెయింట్ థామస్. సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఎవరైతే క్రిస్టియన్స్ అంటామో ఆ టైంలో, వాళ్ళు దే ఓన్డ్ పెప్పర్ గార్డెన్స్ ఓన్ చేసుకున్నట్లు ఈ జాన్ డి మ్యారిగ్నాలి రాశారు. సో దిర్ వాజ్ అ క్లియర్ అసోసియేషన్, క్లియర్ మెన్షన్. వాట్ ఎవర్ వి బిలీవ్ అబౌట్ about our past is we believe because of history. So history clearly says Thomas was in India. Thomas did his work in India. He lived and he brought the gospel of Jesus to India, and he died in India. So these are the evidences, brother. Some of the evidences for us. Like when Thomas came, spoke about Christ, the work of Holy Spirit happened and they're able to believe in Christ. బోత్ జ్యూస్, ఆ టైంలో ఇండియాలో ఎవరైనా జ్యూస్ ఉంటే వాళ్ళు కూడా నమ్ముండొచ్చు దేవుని యొక్క నడిపింపు ద్వారా. అట్లనే ఇండియాలో అప్పుడు నమ్మిన వాళ్ళు కూడా నమ్ముండొచ్చు. సో ఇప్పుడైతే మనకి బైబిల్ ఉందన్న, లేకపోతే చాలా డాక్యుమెంటేషన్ ఉంది వేర్ వీ కెన్ రీడ్ ఎవ్రీ డే, మెడిటేట్. సో ఆ టైమ్స్లో వాట్ కైండ్ ఆఫ్
చేతిలో అంటే రీడింగ్ ఏమైనా ఉండేదా, లేకపోతే ఓరల్ ట్రెడిషన్ ఉండేదా, లేకపోతే మన బైబిల్ చదువుతున్నప్పుడు ఎజ్రా టైంలో ఇట్స్ ఓరల్ ట్రెడిషన్, అట్లా ఏమన్నా వాళ్ళు కంటిన్యూ చేశారు, లేకపోతే థామస్ ఫ్రమ్ గాడ్, జీసస్ కూడా సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆరల్ కదన్నా, అతని పారబుల్స్ కానీ అవన్నీ కానీ. సో మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఓల్డ్ టెస్టమెంట్, మీ చేతులు కట్టుకోండి, మీ తల కట్టుకోండి, గుమ్మముల మీద పెట్టుకోండి. సో అట్లాంటివి కొన్ని ట్రెడిషన్స్ అంటే టు రిపీట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అట్లాగా థామస్ ఏమైనా చేసి ఉండొచ్చు, అట్లాంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉండేనా మన దగ్గర? ఓకే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రదర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ సాంగ్స్ అండ్ స్టోరీస్. సాంగ్స్ అండ్ స్టోరీస్ ద్వారా థామస్ ట్రెడిషన్ కంటిన్యూ అయినట్లు ఈవెన్ టిల్ డేట్ వీ హ్యావ్ స్టోరీస్ అండ్ సాంగ్స్ ఆఫ్ థామస్ క్రిస్టియన్స్. దెర్ వాజ్ వన్ చర్చ్ ఫాదర్ who wrote a hymn on Apostle Thomas. పామ్ లీవ్స్లో మ్యానుస్క్రిప్ట్స్, పామ్ లీవ్స్ మీద రాసినట్లు, అలాగే కాపర్ ప్లేట్స్, అలాగే స్టోన్ ఇన్స్క్రిప్షన్స్. సో వీటి ద్వారా మరి ద ట్రెడిషన్ ఇస్ ప్రిజర్వ్డ్, ద బిలీఫ్స్ ఆర్ ప్రిజర్వ్డ్, అండ్ దర్ ఆర్ ఎవిడెన్సెస్ దట్ క్రిస్టియానిటీ వాస్ దేర్ ఇన్ కేరళ, గివెన్ బై అపోజిల్ థామస్, అండ్ దెన్ it continued. Historical preservation is very necessary. We have to document. So in this regard, Napis Elisha Tanetti is an historian. He encourages people to write their own church histories, collect original documents. Oral tradition ne kaakunda ఏమైనా లెటర్స్ ఉన్నాయా, ఏమైనా ప్లేట్స్ ఉన్నాయా. సో టూమ్స్ దే ఆర్ వన్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. సమాధుల మీద వాళ్ళు రాసిన ఇన్స్క్రిప్షన్స్ కానీ. సో ఇవి మనకు తెలుగు క్రిస్టియన్స్గా కూడా వీ హ్యావ్ అ వెరీ రిచ్ హిస్టరీ. వీ హ్యావ్ టు ప్రిజర్వ్ దీస్ థింగ్స్. సో అదర్వైజ్ పీపుల్ విల్ సే యువర్ బ్రిటిష్ ఇంపోర్ట్స్, యూ డోంట్ హ్యావ్ ఎ హిస్టరీ. వీ డూ హ్యావ్ ఎ హిస్టరీ. వీ ఆర్ ఇండియన్స్, వీ డూ హ్యావ్ ఎ హిస్టరీ, అండ్ అవర్ ఫెయిత్ ఈస్ క్రిస్టియన్, అండ్ వీ డూ live in this land. Our forefathers have lived in this land. So me question ki extension ga we also need to preserve the historical resources. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లో మనం చూసుకుంటే సెయింట్ థామస్ ఒక ఎవిడెన్స్ ఉంది కదన్న మనకి చెన్నైలో. వాట్ ఈస్ దట్ అన్న? ఈజ్ ఇట్ అన్ ఎవిడెన్స్? కెన్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఆర్కియాలజికల్ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ కన్స్ట్రక్టెడ్ లేటర్? అది ఎట్లాగా, హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ పార్ట్? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా దాన్ని డిక్లేర్ చేయడానికి దే హ్యావ్ సర్టన్ క్రైటీరియా. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ క్రైటీరియాలోకి ఇది ఫిట్ అవుతుందా లేదా అనేది ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. బట్ వన్ థింగ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఏంటంటే అది ఆ టూమ్ ఉంది అక్కడ, దట్ బిలాంగ్ టు సెయింట్ థామస్ అని మెన్షనింగ్ విజిటింగ్ థామస్ టూమ్ వే బ్యాక్ ఇన్ 12th century ఆర్ ఈవెన్ వే బ్యాక్ వాటికన్నా ముందుగా విజిట్ చేయడము, దే ఆల్ ఇండికేట్ దట్ దే లైక్లీ టు హ్యావ్ హ్యాపెండ్. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ క్రైటీరియా ఫిట్ అవుతుందా లేదా ఐ కాంట్ సే. ఇన్ దట్ సేమ్ కేటగిరీ ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పరూర్ చర్చ్ కానీ, చర్చ్ ఆఫ్ కొట్టకావు, ఇప్పుడు అవి అప్పుడు కట్టుంటారు కదా, లేదా ప్రాబబ్లీ దే మెట్ ఇన్ హౌస్ ఆర్ సంథింగ్. ఆ ఎవిడెన్సెస్ కూడా మనకి ఏం లేవు కదన్నా. ఆ కొట్టకావు చర్చ్ అయితే ఉంటుంది కదా, మరి హౌ దట్ వాజ్ టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆర్ హౌ దట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ హిస్ ఫస్ట్ చర్చ్ ఈజ్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు డూ లిటిల్ మోర్ రీసెర్చ్ ఆన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీరు మీ యొక్క 3 generations బ్యాక్ మీ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుండి మీ గ్రాండ్ ఫాదర్, మీ ఫాదర్, మీరున్నారు. సో బట్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్, ఇలా ఉన్నారు అని ఓరల్ ట్రెడిషన్ ద్వారా వస్తుంది మీ వరకు. బట్ మీరు ప్రూవ్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ ఎ ఫోటోగ్రాఫ్. మీరు ప్రూవ్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎవిడెన్సెస్. బట్ డస్ దట్ మీన్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్? కాదు, హీ వాజ్ దేర్, బట్ దెర్ ఇస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్. స్ట్రాంగ్ సపోర్ట్, బికాస్ మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేకుండా యూ క్యాన్ట్ ఎగ్జిస్ట్. అన్నట్టు ద స్టోన్ ఇన్స్క్రిప్షన్స్, కాపర్ ప్లేట్స్, అట్లాంటివి ఐ థింక్ దిస్ కమ్స్ అండర్ ఫర్ అవర్ రిఫరెన్స్. Yes, for our reference. Definitely we can rely on them. We can rely on them. That is a reference for us. But it might not be evidence, because evidence ఎలా అవుతుందంటే టెక్నికల్ సెన్స్లోనే you have to declare that as an evidence. కాంటెక్స్లో మనం చూసుకుంటే లైక్ అరౌండ్ ద వరల్డ్లో కానీ ఇండియాలో కానీ ఈ పర్సిక్యూషన్ ఆస్పెక్ట్ అనేది చాలా
ప్రివలెంట్గా ఉందన్న, చాలా ఎక్కువ అవుతున్నట్టు మనం కనిపిస్తుంది. సో ఇప్పుడు థామస్ వచ్చినప్పుడన్నా అప్పుడు కూడా వాళ్ళకి వేరే దేవుడి కింద లెక్క వస్తారు కదా. అప్పుడు థామస్ చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కొంతమంది చర్చ్గా ఫామ్ అయ్యారు. సో అప్పుడు మరి వేరే జనాల నుంచి పర్సిక్యూషన్ వచ్చి ఉండొచ్చు అన్న, ఎట్లా వచ్చి ఉంటుంది? తర్వాత ఇప్పుడు కూడా ఈ టైంలో మన వాళ్ళకి చాలామందికి, మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాన్ క్రిస్టియన్స్ కానీ ఆ కాన్సెప్ట్ లైక్ 90% ఆఫ్ ద చర్చ్ ఈజ్ లైక్ లోవర్ కాస్ట్, వాళ్ళే కన్వర్ట్ అయ్యారు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదన్నా. సో ఇప్పుడు అక్కడ మరి వాళ్ళు గాస్పుల్ విన్న వాళ్ళు థామస్ టైంలో అందరూ ఎడ్యుకేటెడ్ ల్యాండ్ ఓనర్స్, లేకపోతే వాళ్ళ యొక్క అంటే అప్పుడు పెప్పర్ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పారు, ట్రేడ్ ఉందని చెప్పారు. సో అప్పుడు మరి వాళ్ళందరూ ఎట్లాంటి కమ్యూనిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్తులు కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వాళ్ళు ఎట్లాగా దేవుని రిసీవ్ చేసుకున్నారని, అప్పుడు పర్సిక్యూషన్ అట్లా ఉండదన్న. అప్పుడు కూడా లోవర్ కాస్ట్ వాళ్ళకి అసలు యాక్సెస్ ఉందా, అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా, ఎట్లాగన్నా మనం దీన్ని ఆలోచించవచ్చు. ఎర్లీ థామస్ క్రిస్టియన్స్ వాళ్ళు దేర్ వెరీ వెల్దీ పీపుల్ అంట. దే యూస్ టు ఓన్ ల్యాండ్ ఓనర్స్, ట్రేడర్స్. అండ్ మనం చూస్తే ఎక్స్టెన్సివ్గా వీ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ దట్ పీపుల్ బిజినెస్ మెన్ వీళ్ళు దే వర్ ట్రేడింగ్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా, అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇన్ దాట్ సెన్స్ వాళ్ళు దే వర్ వెరీ వెల్దీ బ్రదర్, దే వర్ నాట్ పూర్ డెఫినెట్గా. అండ్ అప్పటి కింగ్స్ యొక్క ప్యాటర్నేజ్ని వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఇట్స్ నాట్ మచ్ పర్సిక్యూషన్ ఆ టైంలో, బికాస్ ద ఎర్లీ కన్వర్ట్స్ వుడ్ హ్యావ్ బిన్ బ్రాహ్మిన్స్. సో బ్రాహ్మిన్స్ ఉండడం వలన దే ఆల్సో డిడ్ నాట్ లీవ్ క్యాస్ట్ సిస్టమ్. క్రిస్టియన్స్ అయినా కూడా డిడ్ నాట్ లీవ్ క్యాస్ట్ సిస్టమ్. సో వన్స్ క్యాస్ట్ సిస్టమ్ని వదలకపోతే వాళ్ళకి సరౌండింగ్ సొసైటీ నుండి దేర్ ఇస్ నాట్ మచ్ ప్రెషర్. రైట్ నౌ ఇండియాలో మనకు ప్రాబ్లం ఏంటంటే, సో దళిత్ బ్యాక్గ్రౌండ్ నుండి పూర్ పీపుల్ కన్వర్ట్ అవుతారు కాబట్టి వీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్. సి రిచ్ పీపుల్ ఏం చేసినా చెల్లుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అరౌండ్ ద గ్లోబ్, ఈవెన్ రైట్ ఫ్రమ్ థామస్ క్రిస్టియన్. మన థామస్ అని మనము వీ ఆల్సో హ్యావ్ టు సీ దిస్ ఇన్ కాంటెక్స్ట్. కల్చరల్గా చూస్తే పూర్ పీపుల్ ఈరోజు వాయిస్ రేజ్ చేయడానికి దెర్ ఈస్ అ ప్రాబ్లం. పూర్ క్రిస్టియన్స్ ఇఫ్ దే హ్యావ్ టు స్పీక్ సంథింగ్ దే హ్యావ్ అ ప్రాబ్లం. అండ్ వీ నో ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫెయిర్లీ ఈజీ థింగ్ మనకు ఈరోజు సొసైటీలో. But there are these complexities also within the faith, and Jesus Christ, we are all one. So that's a fundamental thing. So that's we have to go back. And Adam ni oka Eve ni create chesaru Devudu. There is one caste and there is one ethnicity, one religion. So we are all going back to that. Even diversity unna kuda we are all going back to the Martin Luther times lo kuda. Martin Luther popes ki against ga ayana declarations ichin tarvata lekapothe he was protesting against the Catholic Church. He was actually protected by the local princes. Local princes వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. Christians sometimes undergo persecution, sometimes enjoy the king's patronage. For example, Trump తీసుకుందాం, because Trump is a king now. So Christians in America are enjoying their life under Trump, not a problem. But in other countries they are facing persecution. So still we have to see this objectively. Sometimes we are under Nebuchadnezzar, sometimes we are under King David. So that's how it is. But whatever it is, manaku ultimately what we believe is our king is Jesus. So these are, so as Christians we have to understand this thing in our minds that Christianity or the gospel came through Thomas. Yes. And ఇప్పుడు ఎవరికైనా మన వ్యూయర్స్కి ఎవరైనా డౌట్స్ ఉంటే నిజంగా వచ్చిందంటే ఈ వీడియో ద్వారా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళి కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చాం కాబట్టి, సో వాళ్ళు అంటే ఇట్స్ ఫర్ ద క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ, సో దే కెన్ బి కాన్ఫిడెంట్ అండ్ దే కెన్ హ్యావ్ దిస్ ఇన్ దేర్ మైండ్స్. అండ్ ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు వీ కెన్ జస్ట్ టెల్ ఇట్ ప్లెయిన్లీ. We don't need to argue. You can just tell it plainly. This is the history. This is what I came to know. So they can be happy. Yeah. So my wife ki indaga maatladutunnappudu tanu cheppina prakaram she is not aware of this at that time. But later after some time she able to remember వాళ్ళకి మన వ్యూయర్స్ కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. Yes brother, we don't win people by arguments. See, this is what we have to keep in mind. But arguments ఏం చేస్తాయంటే మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తాయి. బట్ థింకింగ్ యూ వాంట్ టు విన్ పీపుల్ బై ఆర్గ్యుమెంట్స్,
You cannot. Love only can win. And this is what Jesus told. So love can win. That doesn't mean manamu will be like sitting ducks antaru. Sitting ducks ante they're not easy targets. So definitely we argue and we leave it at that. So truth and grace, that we need to follow, and even be measured, and then Balanced. Balanced. Don't not break the unity. Not break the unity. We have to live as a good citizens of India, side by side with our Hindu brethren, Muslim brethren, and even people who are persecuting us, who are calling us names. We have to be, don't break the cord of unity, because in that way that is the stronger apologetic, not just argument. That's a big argument. If you are living like that, if you are living with your colleagues, we're not arguing, invite them into your life to come build things together. And I think that's one thing that our church need to recover. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ ఈరోజు ఇండియన్ క్రిస్టియానిటీ మీద జరిగింది. సో ఐ హోప్ మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారని నేను ఆశిస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ అన్న, జాన్ అన్న. సో చాలా థాట్ఫుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ జోహర్ అన్న, థాట్ఫుల్ ఇన్సైట్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో వీ విల్ వర్క్ ఇట్ అవుట్. అండ్ ఇంకొక 3-4 ఎపిసోడ్స్ ఇండియన్ క్రిస్టియానిటీ మీద రాబోతున్నాయి కాబట్టి సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ మేము గాస్పల్ గురించి చేసాం. సో ఇఫ్ యూ మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక గో అండ్ చెక్ ఇట్ అవుట్ దట్ గాస్పల్ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ఎస్. స్టే ట్యూన్. యు ఆర్ వాచింగ్ గల్లీ గాస్పల్. థ్యాంక్ యూ.